రాష్ట్ర వ్యాప్తంగా నిన్నైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అయితే భరోసా ఇస్తున్నాం కానీ రైతు బంధు ఇవ్వడం లేదు, రైతు బంధు క్యాన్సల్ అవుతుంది. అదే దానికోసం 12,000 నుంచి 15,000 రూపాయల రైతు వడ్లకు బోనస్ ఇస్తున్నాము, అవే ఇస్తున్నాం కానీ రైతు బంధు ఇప్పుడైతే ఇప్పట్లో లేదంటే ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మరి దీనిపైన రైతులు కొంతమంది ఆగ్రహంగా ఉన్నారు, కొంతమంది మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబు, అంటే నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఒక మహబూబ్ నగర్ జిల్లాలో ఒక మాట మాట్లాడుతూ రైతుకు బోనస్ ఇస్తున్నాం కదా, రైతు బంధు అంటే సంవత్సరం అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, రైతు బంధు ఇవ్వడం లేదు, బోనస్ ఇస్తున్నాం కదా దాంతో సరిపెట్టుకోవాలంటాడు. మీరేమంటారు? బోనస్ అంటే ఇప్పుడు దేని సరిపోతే మాకు రైతు బంధు కంపల్సరీ కావాలి. రైతు బంధు అంటే ఇప్పుడు మాకు వచ్చేది ఎకరానికి 35,000 పెట్టుబడి పెడతాం. దానిలో ప్రభుత్వం సాయం మాకు వచ్చేది ఏదో అంటారు కదా, దేని దానికి ఆశ అవుతాను రైతు బంధుగా ఆశపడుతున్నాం. రైతు బంధు వాళ్ళు మాకు ముఖ్యంగా రైతు బంధువులు ఎక్కువ శాతం కావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 ఎకరాలు ఉంది, ఎకరానికి ఒక 500 రూపాయల చొప్పున వేసుకుంటాడు, ఒక 10,000 రూపాయలు బోనస్ వస్తుంది. ఇప్పుడు బోనస్ మాకు అంటే ఫస్ట్ ఏం చేసిండు, ప్రభుత్వం రాకముందు వాళ్ళు మొత్తం దొడ్డు వాటిగా సన్న వాటికి బోనస్ ఇస్తామని చెప్పారు. ఎక్కువసారి ఇస్తారు కాబట్టి చాలా మంది దొడ్డు రకం పట్టారు, సన్న వాటిలు తక్కువ పెడతారు. అంటే పంట తక్కువ వస్తుంది, దొడ్డు ఎక్కువ వస్తుంది కాబట్టి దాని మీద ఎక్కువ వస్తుంది, ఖర్చు దీనికి ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది. మనం ఎందుకంటే దొడ్డు మీద వాళ్ళు ఫోకస్ చేసారు. అంటే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయితే ఇంతవరకు రైతు బంధు అనేది రాలేదు. అంటే రైతులు మీరు అంటే ఎట్లా అవుతుంది? రైతు అంటే రైతు బంధు అంటే ఇప్పుడు మనిషికి బతి ఒక్కరిగా ఆవేదన బాగుంటది, చెప్పాలంటే బాగుంటాయి. చెప్పాలంటే ఏం చెప్పగలుగుతావు? ఏదైనా ప్రభుత్వం, ఆ ప్రభుత్వం కాంగ్రెస్ కానీ 3Rs కానీ ఏది బాగానే ప్రభుత్వమే, వాళ్ళు చేసిందే వాళ్ళు నెరవేరాలంతే. మనం అనుకునే ఏందో వచ్చి ఏదో టూపుకి వచ్చి మనం బాల్ వేసినట్టు ఎగినట్టు పోవద్దు. ప్రభుత్వం వచ్చినాక మనం అనుకున్న పని చేయాలి, చేస్తే ఇంకోసారికి వాళ్ళకు బెనిఫిట్ బాగుంటుంది, వచ్చే అవకాశాలు కానీ ఏదైనా బాగుంటుంది. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, వస్తాను మేము ఏమైనా ఇలా వచ్చిందే మాట ఇస్తా తర్వాత చూస్తాం దాని సంగతి అంటే అది పద్ధతి కాదు. ఏమైనా చేసేది అది నేనే కానీ నా ఇప్పుడు ఇంతమంది పని చేసేది అదే చెత్త చేయరు అక్కడ పోతాను నడుతుంది అన్నారు కదా. కాబట్టి ప్రతి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ప్రతి దానికి పట్టుదల ఉండాలి, ఉన్నప్పుడే ఏదైనా ప్రభుత్వం బాగా నడుతుంది. మీరు చెప్పండి బాబు, మీరు చెప్పండి. అంటే మాకు ఎందుకంటే మాకు రైతు బంధు ఎత్తా అని చెప్పిండు, మాకు 15,000 సంవత్సరానికి. ఇంతవరకు సంవత్సరం అయింది, ఇంతవరకు రైతు బంధు లేదు. మాకు బోనస్ మొత్తం ఇస్తా అని చెప్పిండు, ఏది సన్న వాళ్ళకు దొడ్డ వాళ్ళకు. కానీ ఒక సన్న వాళ్ళకి పెట్టిండు, అప్పుడు ఏం చెప్పిండు, అన్నిటికీ బోనస్ ఇస్తా అని చెప్పిండు ఆ రోజు ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు. కానీ మళ్ళీ ఇప్పుడు మేము ఏం చేసినామంటే మాకు ఖర్చు ఎక్కువ వస్తుంది దయచేసి, ఎందుకంటే మాకు మాత్రం దీని ఖర్చు ఎక్కువ వస్తుంది. 4 సార్లు మంది కొట్టాలి దీనికి సన్న వాళ్ళకు, అది అయితే 2 సార్లు 3 సార్లు కంప్లీట్ అవుతుంది దొడ్డు వాళ్ళకు. కానీ దొడ్డు వాళ్ళకి ఇస్తున్నాడు ఇప్పుడు బోనస్. మేము పెట్టిన అన్ని దొడ్డు వాళ్ళే, అందరూ దొడ్డు వాళ్ళే పెట్టిరు. కానీ ఎక్కడో 101 వాళ్ళు పెట్టిరు అంతే, వాళ్ళకే బోనస్ ఇస్తాడు అంతే. ఏంటంటే బోనస్ ఇస్తాను అని చెప్తాను. ఇప్పుడు నష్టం బాగా నష్టపోతుంది, మాకు ఖర్చు ఎక్కువ వస్తుంది. దీనికి దాదాపు ఒక 30% ఖర్చు ఎక్కువ వస్తుంది, 30% ఖర్చు ఎక్కువ వస్తుంది దానికి. కానీ దీనికి రాదు, దీని 10% తోని అయిపోతుంది దొడ్డు ఇతరం మాకు. అంటే నిన్న తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ రైతు బంధు ఇచ్చేది కష్టంగానే ఉంది, బోనస్ ఇస్తున్నాం కదా, రైతు బంధు అవసరం లేదు. బోనస్ ఎవరికి ఇస్తాడు ఆయన? బోనస్ మాకు ఏం వస్తలేవు, ఇలా మేము అన్ని దొడ్డుగా పెట్టుకున్నాం, మాకు ఫలితం లేదు. మాకు ఇలా ఎవరో 101 పెట్టిరు సన్న బిత్తనం, మేము ఎవరు పెట్టలేదు. ఇవి మేము బాగా నష్టపోయినాం. మేము ఇప్పుడు మీకు ఎంత ఉంది? మాకున్నది మాకు 4 ఎకరాలు ఉంది నాకు. అంటే మీకు 4 అంటే 20,000 లాస్, 20,000 లాస్, 22,000 చిల్లర. అంటే ఒకసారి ఇస్తుండేనా గతం ప్రభుత్వంలో 6 నెలలకు ఒకసారి? మాకు 6 నెలలకు ఒకసారి ఇచ్చిండు, 6 నెలలకు ఒకసారి ఇచ్చిండు. మీరు 44,000 లాసే. ఇప్పుడు 2 పనులు అంటే ఇప్పుడు చెప్పండి, చూడలేదు ఇప్పుడు 15,000 ఇస్తాడు కదా, 15 అంటే 30 60,000 లాసే మాకు ఇప్పుడు సంవత్సరం, 60,000 లాసే మాది. అట్లా అందుకని దయచేసి మాకు అన్ని దొడ్డు వాటిలో కూడా మాకు కావాలి. ఆయన అట్లా అయితేనే మళ్ళీసారికి అవకాశం ఉంటది ఆయనకు, లేకపోతే మాత్రం అవకాశం మాత్రం ఉండదు ఆయనకి. మాకు ఎవరు అవకాశం చెప్తున్నా వాళ్ళకే మళ్ళీ ఇచ్చేస్తాం మళ్ళీ మేము అంతే. మన రేవంత్ రెడ్డి గారు చేసేది కరెక్టే పనులు, కానీ ఇవి చేసేది ఒకటి రైతులకు ఏం చేయాలంటే, ఒకటి చదువు ఒకటి, మళ్ళా ప్లస్ ఒకటి హాస్పిటల్ ఒకటి. ఈ హాస్పిటల్ లేక తిరిగా ఖర్చులు లేక మేము భూముల కొద్ది అమ్ముకొని హాస్పిటల్ పెడుతున్నాం. కావున చదువుకున్నాం ప్లస్ అది వైద్యానికి, ఇవి రెండింటికి ఎక్కువ సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాం రేవంత్ రెడ్డిని. అంటే రైతులకు ఆల్రెడీ అంటే బోనస్లు ఇవన్నీ ఏది అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఫ్రీ అన్నది మొత్తం తీసేయాలి.
ఈ రెండింటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవే రెండింటికి చదువుకు ప్లస్ వైద్యానికి ఇవి రెండింటికి ఎక్కువ ఇవ్వాలి అంతే. ఇది ఒకటి రేవంత్ రెడ్డికి కోరుచున్నాం అంతే. కేసీఆర్ ఇప్పుడు వస్తలేదు రైతు బంధు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. 3 పైసలు అయితే పడుతున్నాయి కానీ రైతు బంధు అయితే వస్తలేదు. అంటే ఎన్ని రోజులు రైతు బంధు? ఇప్పుడు సంవత్సరం అవుతుంది. అంటే సన్న వాటిలకు బోనస్ ఇస్తుంది కదా, అంటే దొడ్డు వాటిలకు కూడా కావాలి, దొడ్డు వాటిలకు కూడా బోనస్ కావాలి. అంటే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, రైతులకు ఖర్చులు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి, ట్రాక్టర్ కిరాయిలు బాగా అయినాయి, అన్ని కష్టాలు అవుతున్నాయి బాగా. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తుంది రైతులను అన్ని విధాలు ఆదుకుంటున్నాను. అంటే మీరేమంటున్నారు? మాకు బోనస్ ఇచ్చి రైతు బంధు ఇవ్వాలని చెప్పి బోనస్ ఇచ్చి రైతు బంధు కావాలి మాకు. అంటే డబుల్ గా ప్రభుత్వానికి బడ్డనే కదా. బడన్ అంటే మాకు అడ్జస్ట్ అవుతలే కదా సార్, పంట విషయంలో ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి అట్లా. సన్న పంట ఖర్చు మీరు చెప్పండి ఎట్లా? అంటే రైతు బంధు కష్టంగా ఉన్నది, రైతు బంధు బోనస్ అయితే ఇస్తామని. రైతు బంధు ఎత్తిన వాళ్ళకు భరోసా పెట్టుబడి పెట్టుకున్నారు రైతుల పెట్టుబడికి వెళ్ళి. ఇప్పుడు ఈ రైతు బంధు 17 సంవత్సరం నుంచి వెళ్ళి ఈ నచ్చకతే రైతు బంధు బంద్ అయింది. రైతు బంధు ఇవ్వాలి, పడాలి అని అన్నదానికంటే ఈ పాత అన్న ఇవ్వాలి కదా. కేసీఆర్ ఇచ్చిందన్న ఖచ్చితంగా ఫాలో చేయాలి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 15 ఇస్తాను, అవి కూడా ఇస్తారు. అవి ఏ కూడా ఇవన్నీ ఇవ్వాలి కదా. ఇవి అవి అన్ని మొత్తం పై చేసిండు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, సంవత్సరం నుంచి నష్టం కదా. ఇప్పుడు 30,000 పెట్రోల్ అవుతుంది. అందులో ఇది ఓ ప్రభుత్వం ఇచ్చి ఒక ఆయన ఈయన ఎక్కువ ఇస్తాను వచ్చి మళ్ళీ ఇవ్వకూడదు, ఇవ్వాలి కదా. ఇప్పుడు వడ్లు కూడా మీరు వడ్లు చూపుతున్నారు, వడ్ల పని కూడా అయిపోయింది. అంటే ఇవి పేమెంట్లు ఎట్లా ఇస్తున్నారు? అంటే చెక్కులు కానీ పేమెంట్లు పడతాయి పడతానే కానీ ప్రాబ్లం ఏం లేదు. జోడు కూడా ప్రాబ్లం ఏం లేదు. రైతు బంధు, రైతు భరోసా కొన్న డబ్బులు అయితే ఇస్తుంది, పడతాయి 100 రూపాయలు ఎక్కువ ఇస్తానే పడతాయి. కానీ కాకపోతే ఏంటంటే అవే రైతు బంధు అనేది రైతులకు మాత్రం నష్టమే. సంవత్సరం నుంచి రైతులకు నష్టమే, ఏం లేదు. కాకపోతే ఆయన రేవంత్ రెడ్డి రైతులను కేర్ చేస్తలేడు. కేర్ చేయాలి, ఎక్కువ శాతం భూములు జాగాలు కూడా పోతారు కదా, తప్పది. రైతులను చూసుకోవాలి ఫస్ట్. రైట్, చూసారు అంటే రైతులకు రైతు బంధు అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 15,000 పంటకు 15,000 రూపాయలు 30,000 ఇస్తానని చెప్పిన పరిస్థితి. కానీ ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న నేపథ్యంలో ఇంతవరకు రైతు బంధు రాకపోవడం, బోనస్ చెల్లిస్తామంటూ చెప్పడం, బోనస్ ద్వారా 12 నుంచి 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి బడ్డెన పడుతుంది. అయితే దీని వల్లనే రైతు బంధు ఇవ్వలేకపోతున్నాం అంటూ నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ రైతు బంధు ఖచ్చితంగా ఇస్తేనే రైతులకు బెనిఫిట్ ఉంటుంది, రైతులకు పెట్టుబడులకు కావాలి. కాబట్టి గత ప్రభుత్వం పెట్టుబడులు ఇచ్చేది, ప్రభుత్వం కూడా ఇస్తే రానున్న రోజుల ప్రభుత్వానికి మంచి చేకూరుస్తుందని ఇక్కడ రైతులు చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.